ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు రూరల్ మండలము రామలింగపురం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఓ మైనర్ బాలికపై ఇద్దరు యువకులు కలిసి అత్యాచారానికి పాల్పడ్డ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన నరేష్, గణేష్ అనే ఇద్దరు యువకులు అత్యాచారంకు పాల్పడ్డారు. అత్యాచారం చేస్తున్న సమయంలో వీడియోలు తీసి యువతిని బ్లాక్మెయిల్ చేశారు. ఈ విషయంపై బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న గూడూరు రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై మీడియా సమావేశంలో డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ, నిందితుల్లో ఒకరు బాలికను ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నారని, అంతేకాకుండా మరో యువకుడితో కలిసి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపారు. నిందితులు ఇద్దరిని అరెస్ట్ చేశామన్నారు. కోర్టుకు హాజరుపరిచి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. కేసులో బాధిత బాలికకు న్యాయం చేస్తామని డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి వెల్లడించారు. గూడూరు రూరల్లో రామలింగపురం విలేజ్లో ఒక ఇన్సిడెంట్ జరిగిందంటారు. దాని విషయంలో మైనర్ గర్ల్పై బాలికపై అత్యాచార సంఘటన గురించి మనకి రిపోర్ట్ రావడం జరిగింది రూరల్ పోలీస్ స్టేషన్లో. దాంట్లో ఆ అమాయకత్వానికి వీడు ముద్దాయి అనేవాడు ఫస్ట్ ఒకడు A1 ఇక్కడ మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పి నమ్మమరుగుతాడు. అమ్మాయిని ఫిజికల్గా ఎంగేజ్ చేస్తాడు యాక్చువల్గా. తర్వాత మళ్ళీ వాడు మ్యారేజ్ అడిగిద్దేమని ఉద్దేశంతో వాడిని పిలిపించుకొని వాడు వరుసకోడు కాదు ఆ అమ్మాయితో మళ్ళీ ఎంగేజ్ చేపిస్తాడు. దాన్ని వీడియో తీసుకుంటాడు. వాడు నరేష్, వాడు గణేష్ అనేవాడు. కానీ సొసైటీలో ఆ విషయంలో అమ్మాయికి ఏమైందంటే తల్లి వేరే ఊరిలో కూలి పని చేస్తూ ఉంటుంది, తండ్రి కూడా వేరే ఊరిలో ఉంటాడు. ఈ అమ్మాయి మేనమామ దగ్గర అమ్మమ్మ గారి ఇంట్లో ఉంటుంది, కానీ అంత కంట్రోల్ లేదు. ఆ పిల్లకి అవకాశం కూడా ఏర్పడింది. వీళ్ళు మోసం చేయడం, మోసంలో మా అమ్మాయి ట్రాప్లో పడిపోవడం జరిగింది. కానీ ఒక మైనర్ గర్ల్ని ఈ విధంగా చేస్తే ఈ కుర్రవాళ్ళ జీవితాలు కూడా 20 years పనిష్మెంట్ గ్యారెంటీ. దీంట్లో ఇన్వెస్టిగేషన్ మా ఎస్పీ గారు ఆదేశాల ప్రకారం దీంట్లో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ కూడా తీసుకుంటున్నాము. సైంటిఫిక్ ఎవిడెన్స్ ప్రకారం కూడా చూసుకుంటే దీంట్లో 20 years తక్కువ పడదు. వారి జీవితాలు ఈ వయసులో వాళ్ళు సుమారుగా 21 years 22 years ఉన్నాయి వాళ్ళ మగపిల్లలకి. 20 years పడిందంటే వాళ్ళ జీవితాలు 20 years పోతే ఇంక వాళ్ళ జీవితం ఏముండదు ఆడ. కానీ వ్యవస్థలో కూడా తల్లిదండ్రులు కూడా కొంచెం వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ మన సాంప్రదాయబద్ధంగా మన సొసైటీ వాల్యూస్లో ఏమి కాపాడుతున్నాం అనేది కూడా మనం చూసుకోవాలి తల్లిదండ్రులు. ఎందుకంటే సొసైటీ ఇప్పటికే పాశ్చాత్య సంస్కృతి ప్రకారం కొంతమంది ఫాలో అవుతూ ఎంత విశ్రాంతిలతంగా ఉన్నారు, సొసైటీ ఏ విధంగా పోతున్నారు అది కూడా దీనికి ఒక ఉదాహరణ. ఇలాంటివి చూసుకొని వాళ్ళ పిల్లల్ని వాళ్ళు జాగ్రత్తగా పరుచుకోవాలా, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ. తర్వాత మీరు బాధపడి పోలీస్ స్టేషన్కి వచ్చి అందరూ ఏడుస్తూ ఉంటారు, మా వాడిని జైలుకి పంపించద్దు, మా వాడు తప్పు అయిపోయింది సార్, క్షమించండి, ఫస్ట్ తప్పు అయిపోయింది, కేసు లేకుండా చేయండి అని రిక్వెస్ట్ చేస్తారు మమ్మల్ని. ఇది మా చేతుల్లో ఉండదు. చట్టం పని చేసకపోదు కాబట్టి వారి జీవితాన్ని పౌరు చేసుకోవడానికి పెద్దలకు కూడా ఒక సలహా ఏంటంటే కొంచెం ఎవరైనా తప్పు చేస్తుంటే కొంచెం మందలించండి, లేకపోతే పోలీసు వాళ్ళు తెలియపరచండి. ఎందుకంటే వాళ్ళు ఇంట్లో లేదని మీరే అంటున్నారు. కుర్రవాళ్ళు ఈ మధ్యకాలంలో జుట్లు పెంచుకొని వాళ్ళు చేసే రౌడీజం కానీ వాళ్ళు చేసే ఫీట్లు కానీ చాలా అకృత్యాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దానికి చట్టంలో కూడా కొంత మార్పు ఉంటే మేము కొంచెం పనిష్మెంట్ ఇవ్వడానికి బాగుంటుంది. ఎందుకంటే మేము ఇచ్చేది పనిష్మెంట్ నోటీసులో ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి వాడు 7 yearsలో పని కొంచెం దానివల్ల కూడా కొంచెం ఫ్రీ అవుతుంది. కానీ అయినా కానీ ఏం ఆపకుండా చట్ట ప్రకారం ఎవిడెన్స్ తీసుకొని టెక్నికల్ ఎవిడెన్స్ తీసుకొని గ్యారెంటీగా శిక్షలు ఇప్పించేటట్టుగా ప్రయత్నం చేస్తాము. ఈ కేసు విషయంలో మా ఎస్పీ గారు చాలా సీరియస్గా తీసుకొని తిరుపతి ఎస్పీ గారు ఎట్టి పరిస్థితుల్లో శిక్ష పడాలన్న ఉద్దేశంతో మేము రిపోర్ట్ తయారు చేస్తున్నాము. ఇక గ్యారెంటీగా పనిష్మెంట్ ఇచ్చేటట్టు చేస్తాం, ఈ పిల్లలకు న్యాయం చేస్తాం గ్యారెంటీగా. సార్ గతంలో వచ్చేసి ఈ అమ్మాయి అయినా ఇంకే అమ్మాయికి అబ్బాయికి ఎంత ఖర్చు ఇప్పుడు ఫోన్ లైన్ మనం చెక్ చేస్తుంటే వేరే ఆడపిల్లలతో ఉన్నాయి. నరేష్ వాడికి దాంట్లో అన్ని ఫిల్మ్ పెట్టుకుని ఉన్నాడు యాదవ, వాడు బ్యాడ్ ఫీల్ అలా ఉన్నాడు. వాడికి గ్యారెంటీగా ఇవన్నీ మేము కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తాము. 100% వాడి మీద యాక్షన్కి శిక్ష పెట్టేట్టు ప్రయత్నం చేస్తాము. కోర్టులో ఎవిడెన్స్ ప్రొడ్యూస్ జాగ్రత్తగా చేస్తాం మేము. కోర్టు వారు డిసిషన్ తీసుకుంటారు.